హృషికేశ్ అంటే ఏంటి? హృషికేశం అంటే హృషికానాం ఈశః అంటే ఇంద్రియాలని తను అర్థం చేసుకుని సంయమనంతో ఆ ఇంద్రియాలని అర్థం చేసుకుని అతీతుడైన వాడు అంటే సంయమి అంటే అక్కడంతా వాళ్ళు ఉంటారు, సాధకులు ఉంటారు అని అర్థం. హృషికేశం అంటే సాధకులు ఉంటారు, సంయమనంతో వాళ్ళు ఆ గంగొడ్డున గంగా స్నానం చేస్తూ గంగాపానం చేస్తూ శ్రవణం చేస్తూ ఆత్మ విచారణ చేస్తూ అలా ఉంటారు. అప్లికేషన్ చెప్పానబ్బా అంతమందిని చూస్తామా అని బయలుదేరాడు. వచ్చాడు హృషికేశ్ దిగాం, బండి తీసుకుని ఆశ్రమానికి వెళ్ళాం, గంగలో స్నానం చేసి అంతా అయిపోయింది. వాడు భోజనం చేశాడు, పడుకున్నాడు. నా రూమ్కి వచ్చాడు, ఏమిటో బాగోలేదండి అన్నాడు. ఏమంటే ప్రయాణమే 3 రోజులు అయిపోయింది, వచ్చాడు 3 రోజులు అయిపోయింది వెళ్ళేది. ఏంటనండి ఋషికేశ్ అంతా అయిపోయింది కదండి, ఇంకా అవ్వడం అంటే అసలు సాధన వ్యతం చేద్దాం, 10 రోజులు ఉన్నామని వచ్చాం కదా అన్నాడు. ఏంటనండి మా ఆవిడ ఏం చేస్తుందో అక్కడ, పిల్లలు సరిగ్గా స్కూల్కి వెళ్తున్నారో లేదో, ఏమిటో ఏం జరుగుతుందో అక్కడ, వీళ్ళకి మరి అలాగో ఏమిటో. చూడండి వాళ్ళ ఆవిడ లేదు అక్కడ, వాళ్ళ పిల్లలు లేరు, ఎవరు లేరు, నేనొక్కనే ఉన్నాను. హాయిగా ఉండొచ్చు, కానీ బంధం ఎక్కడ, బయట భార్య లేదు అయినా లోపల భార్యను పెట్టుకుని తిరుగుతున్నాడు. బయట పిల్లలు లేరు అక్కడ, అయినా పిల్లల్ని మోస్తూ తిరుగుతున్నాడు. నేను అడిగాను, ఇలా ఎంతకాలం మోస్తావు? మనిషి నిద్రపోయేదాకా మోస్తాడు, అలిసిపోయి పడేస్తాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ నిద్రపోయేదాకా మోస్తాడు. ఈ ఆట ఎంతకాలం? ప్రాణం ఆఖరికి వదిలిపెట్టేదాకా. ప్రాణం వదిలిపెడితే నీ నిద్రపోయావని వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు ఆడిపోయావా? బయట హాయిగా నీ కొడుకు టీవీ చూస్తూ ఉంటాడు, నీ భార్య ఇండ్లంతా చక్కబెట్టుకుంటూ ఉంటుంది, ఆడుకున్నాడు. నువ్వు పడుకున్నావు వాళ్ళందరూ ఇంకా అయిపోయారా? లేరుగా. వాళ్ళు ఎలాగైతే నువ్వు పడుకున్నా వాళ్ళు ఎలా దే స్టిల్ కంటిన్యూ టు బీ, దో యు ఆర్ స్లెప్ట్ దే ఆర్ కంటిన్యూయింగ్. సిమిలర్లీ ఇఫ్ యూ స్లీప్ పర్మనెంట్లీ ఆల్సో డోంట్ థింక్ ఫర్ దెమ్. వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇంకా 10వ రోజు 2 కూరలు, పప్పు, పచ్చడి, పులుసు, పనసపట్టు కూర, కందా పచ్చడి ఎన్ని పెడదాం. వాడికి ఇష్టం కాదు, మనందరికీ తింటాం. వాడికి ఇష్టం వాడు తింటాడు. ఏమని వచ్చి వాడు నిజంగా ఒకవేళ వచ్చి నాకు ఆకలి పెట్టమంటే కూడా అయిబాబు దెయ్యం వచ్చిందని మాంత్రికుని పిలిచి పరివేస్తామా? పెట్టం, వాడికి చచ్చినా పెట్టం. ఆలోచించండి, ఇది నేను చెప్పేది సత్యం, వాస్తవం. అందుకని మన ఋషులు బయట వాటిని సాధన చేయలేదు, బయట వాటిని మార్పు చేయలేదు. దేని చేసుకున్నారు? తన్ను తానే అక్కడ అవగాహన చేసుకున్నారు. అందుకని ఐ ఆమ్ ది ప్రాబ్లం, దేర్ ఫోర్ సొల్యూషన్ ఎక్కడుంది? నాకే కావాలి. నేనేం చేస్తున్నాను? ప్రాబ్లం నాది, కానీ సొల్యూషన్ భార్యకి పెడుతున్నాను, కొడుకులకు పెడుతున్నాను. కొడుకులు మారట్లేదని, భార్య మారట్లేదని, నా మొగుడు మారట్లేదని, నా ఇల్లు మారట్లేదు అనుకుంటున్నాను. అసలు ప్రాబ్లం ఎక్కడుంది? లోపల. ప్రాబ్లం ఈజ్ సెంటర్డ్ ఆన్ మీ. ఐ ఈజ్ ద సెంటర్ ఫర్ ఆల్ ప్రాబ్లం. కేంద్రం, సమస్యలంటికి కేంద్రం ఐ, నేను. ఆ నేను అనేది సమస్యలన్నిటికీ నిలయం, కేంద్రం. కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఆపరేట్ చేయాలి, దాన్ని పట్టుకోగలగాలి. అందుకని ఇక్కడ మహర్షి చాలా అద్భుతంగా ఏమన్నారంటే, ఇప్పుడు చూడండి, ఆ నేను పడిపోతే రాత్రంతా ఏడుస్తూ నాకు ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, నా జీవితం బతుకులా అయిపోయిందని అన్నారా? అలా ఏడ్చి ఏడ్చి వేటుకలోకి పడుకుంటాడు, అక్కడ ఏడవడు. ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత ఆలోచన చేయండి ఒకసారి బాగా. లోపల సమస్య ఎక్కడా కాదు, ప్రపంచంలో సమస్యలు లేవు, ప్రకృతిలో సమస్యలు లేవు, విశ్వంలో సమస్యలు లేవు. ఒకవేళ ఉంటే మనం ఏం ప్రయత్నం చేసినా పోవు, ఉండేది పోదు, లేనిది రాదు, సత్యం. సో ఇక్కడ ఏంటంటే సమస్య మరి నాదైతే పోదు కదండి అనొచ్చు. నాది లేదు, నాకు కూడా సమస్య లేదు, నేను ఊహించుకుంటున్నాను సమస్య. ఊహ కనుక తొలగించేయచ్చు. అజ్ఞానం వల్ల అనుకుంటున్నాను సమస్య నాదేని. నిజంగా ఇక్కడ మహర్షి అంటారు, సమస్య నిజంగా నా మీద సత్యమే అయితే నా సమస్య ఇంక తీరదు, ఇంకెప్పటికీ అలానే ఉంటుంది. కానీ నా సమస్యను తీర్చుకోగలను. ఎందుకనంటే ఆ సమస్య దురవగాహన వల్ల కలిగింది. నాకు నా పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల సమస్య బయలుదేరింది. కాబట్టి ఇక్కడ మహర్షి ఏం చేశారంటే ప్రపంచాన్ని తీసేశారు, ఆలోచనల్ని తీసేశారు, అన్నిటినీ తీసేస్తూ పోయారు. తెలియకుండా మొత్తాన్ని తీశారు. దేవుడు లేడు, ఈ ప్రకృతి లేదు,
ఆలోచనలు అన్నీ తీసేశారు. అన్నిటినీ రెడ్యూస్ చేసుకుంటూ ఎక్కడికి వచ్చారు? నేను. అక్కడ ఆ విచారణ మొదలెట్టారు. ఏంటి? అహమయం కుట్టో భవతి చిన్వతః ఐపతత్యహం నిజ విచారణం. ఎంత క్లీన్గా చెప్పారు చూడండి. అహం అయం కుతః భవతి. అసలు నేను రాత్రి పడిపోతుంది కదా, పడిపోయింది కనుక లేవకపోతే ఉదయాన్నే చూసి రామనామ సత్య అంటారు. బయట భార్య ఉంటుంది, బయట పిల్లలు ఉంటారు, బయట భర్త ఉంటాడు, ఇల్లు వాకిలి డబ్బు అన్నీ ఉంటాయి. కానీ ఎవడు లేస్తే ఇదంతా నాది అనుకుని వ్యవహరిస్తాడో, ఎవడు పడిపోతే వాటికి వీటికి సంబంధం లేకుండా అయిపోతుందో, తెగిపోతుందో, కనెక్షన్ లేదు. అర్థమైందా? వాడు ఎక్కడ పడిపోయాడు, ఎక్కడ లేస్తున్నాడు, వాడు బయటపడ్డా లోపల పడ్డాడా? ఒకవేళ బయటపడ్డాడు అనుకున్నాం, నువ్వు దొరకడు మనకు. బయట నుంచి అలా పోతాడు, ఇంక రాడు. ఇంకా వెతకడానికి ఉండదు, ఎవరు ఉండడు. ఇంకా వాడు ఎక్కడ పడిపోతున్నాడు? ఇందులోనే పడిపోతున్నాడు, ఇందులోనే లేస్తున్నాడు. లేచి ముందేం చేస్తున్నాడు? లోపల వాడు లేవగానే నా భార్య, నా భర్త, నా పిల్లలు, ఈ ఆలోచనలు ఉన్నాయి కదా, ఇవన్నీ లైటింగ్ వచ్చేస్తున్నాయి, ఇవన్నీ లేచి కూర్చుంటున్నాయి. కళ్ళు తెరుస్తాడు, ఎదురుగుండా భార్య కనిపిస్తుంది. ఏంటో లేట్ అయిపోయింది, ఈ రోజు కాఫీ పెట్టలేదే. పిల్లలు వచ్చారనుకోండి, ఏమైనా ఈరోజు స్కూల్ ఉందా నీకు? చూడండి, వెంటనే ఓ తండ్రిగా రిలేట్ అయిపోతున్నాడు, ఒక భర్తగా రిలేట్ అయిపోతున్నాడు, ఒక అన్నయ్యగా రిలేట్ అయిపోతున్నాడు, ఒక కొడుకుగా ఈ రిలేషన్స్ అన్ని ఎలా వచ్చేస్తున్నాయి అంటే వాడు లేవబట్టి ఇవన్నీ లేచి కూర్చుని బయట ఎవరు కనిపిస్తే వాళ్ళతోటి తత్కారణంగా రిలేట్ అయిపోతున్నాడు. ఎవడు పడిపోతే వాళ్ళందరూ బయట ఉన్నా అలా నిలబడి ఉంటారు, కానీ రిలేటివిటీ ఉండదు, ఆ రిలేషన్ ఉండదు, కనెక్టివిటీ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎవరుంటే ఇవన్నీ ఉంటాయి? నేను. ఎవరు పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయి. కాబట్టి మయేవ సకలం జాతం మయి సర్వే ప్రతిష్ఠితం మయేవ విలయం యాంతి తద్బ్రహ్మేత్యవధారయేత్. ఉపనిషత్తు ఎక్సలెంట్ మంత్రం ఇచ్చింది. ఎవడు లేస్తే ఇవన్నీ లేస్తున్నాయో, ఎవడు లేస్తే దేవుడికి పూజ చేయాలి, ఆ దేవుడు కూడా లేస్తున్నాడు. వీడు లేచాడు కనుక సుప్రభాతం చెప్తున్నాడు, ఉత్తిష్ట గోవిందడు. అసలు వీడికే ఉత్తిష్ట లేకపోతే ఇంకే ఉత్తిష్ట, మొత్తం తిష్టలన్నీ వదిలిపోయాయి. ఎవడు మేలుకుంటే, ఎవడు లేస్తే ఇవన్నీ లేస్తున్నాయో, ఎవడు ఉంటే ఇవన్నీ ఉంటున్నాయో, చివరికి ఎవడు పడిపోతే ఇవన్నీ వాడిలో లీనమైపోతున్నాయో తద్బ్రహ్మేత్యవధారయేత్. వాణ్ణి పట్టుకోండి. పడిపోయేవి లేచేవి పట్టుకోకండి. పడిపోయేవి లేచేవి సత్యం కాదు. పడిపోతుంటాయి లేస్తుంటాయి, పడిపోతుంటాయి లేస్తుంటాయి, అవి సత్యం కాదు. గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు, ఆకులన్నీ రాలిపోయాయనుకోండి, ఆనందపడతాం, ఎందుకంటే మళ్ళీ చిగురులు వస్తాయని. కానీ చెట్టే పడిపోయింది అనుకోండి, అప్పుడు బాధపడతాం, ఎందుకు ఇంక రావు, ఇంకేం రావు. కాబట్టి ఆకులు పడిపోయాయనుకోండి, మనం బాధపడతాము, దానికి మందది కొట్టి శుభ్రం చేసుకుంటాం, మళ్ళీ చిగురులు వస్తాయి, చక్కగా అయిపోతుంది. వసంతకాలం రాగానే చిగురించి చక్కటి చిగురు, లేత చిగురులతోటి చక్కగా ఆకులు పుష్పాలన్నీ వస్తాయి. మళ్ళీ శీతాకాలం రాగానే అన్నిటినీ రాలి చేసుకుంటుంది. గుర్తుపెట్టుకుంది. అలాగనే ఇవన్నీ ఆకుల్లాగా రాలిపోతున్నాయి దృశ్యాలు. కానీ నేననే చెట్టు మూలం, అది మూలం. ఆ మూలం పడిపోతే వెళ్ళి పడిపోతాయి, ఇంకున్నావు. అందుకని ఫలానా వ్యక్తి చచ్చిపోయాడు అని అంటే చూడండి, ఆకు చచ్చిపోయింది అని మనం పట్టించుకోం, చెట్టు చచ్చిపోయింది అని అంటాం. ఎందుకని మళ్ళీ ఇంక ఆకులు కానీ పువ్వులు కానీ కాయలు కానీ దాంట్లో ఇంక చూసే అవకాశం లేదు. కానీ ఆ చెట్టు ఉందనుకోండి, బతుకుందనుకోండి, ఆకులు రాలిపోయినా, పూత రాలిపోయినా, పిందులు రాలిపోయినా, ఏం రాలిపోయినా మళ్ళీ వస్తాయి. కాబట్టి ఎవడు మేలుకుంటే ఇవన్నీ వస్తున్నాయో, ఎవడు పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయో, ఆ నేను ఎవరు? అహమయం కుతో చెప్పదు భవతి చిన్వతః అవి పతత్యహం నిజ విచారణం. వాడు ఎక్కడ మేలుకుంటున్నాడు, వాడెక్కడ
కేంద్రాన్ని గుర్తించు. ఆ నేను అనేది ఇప్పుడు మనస్సు అంటున్నారు ఆయన. ఈ దృశ్యాలు కూడా మనస్సుగా తీసి పడేశాడు. అసలు మనస్సు ఏంటి? నేను. అందుకని బ్రహ్మసూత్ర అభ్యాస భాష్యంలో శంకరులు చాలా క్లియర్గా చెప్తారాయన. యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయోహో విషయ విషయినోహో తమః ప్రకాశవత్ విరుద్ధ స్వభావయోహో ఇతరేతర భావ అనుపపత్తౌ సిద్ధాయాం సుతరాం సత్యానృతే మిథునీకృత్య అహం మమ ఇదమితి నైసర్గికోయం లోక వ్యవహార. ఆయన ఇచ్చిన వాంగ్మయం అలాంటిది, భాష్యం ఆయన ఇచ్చినటువంటి స్థాయి అలాంటిది. ఆయన అంటారు అసలు మొత్తం లోకం అంటే ఏంటవా? లోకం అంటే బయట ఉండేది కాదు, మొత్తం ఆపే, కళ్ళు మూసుకో, నీ లోపల ఇంతవరకు నీ గతం, నీ భవిష్యత్తు, నీ వర్తమానం మొత్తం ఒకసారి తెచ్చుకో, అది లోకం. యు ఆర్ కనెక్టింగ్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఫ్రమ్ ఇంటర్నల్ వరల్డ్. నీకు లోపల లోకం తయారైతే బయట లోకం ఉంటుంది. నీకు అసలు లోపలే లోకం తయారవ్వలేదంటే బయట లోకం లేదు. పిచ్చోడికి ఏం లోకం? పిచ్చలోకం అంతే, పిచ్చమాలోకం అంటారు. ఏంటోనండి వీడు పిచ్చమాలోకం అంటారు. ఏమిటి వాడికి ఏం లోకం? బయట మనం చూసేలా ఉండదు, వాడి లోకం వాడికి ఉంటుంది. వాడు మనల్ని చూస్తాడు అంటాడు. వాడు అంటే మనం చూడగానే వాడికి ఏదో తేడా. మనం అలా ఉన్నామా? మనకన్నా ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు అనిపిస్తుంది. మన లోకం మనది. మనం ఏమనుకున్నాం? వాడిని పిచ్చోడు అనుకుంటున్నాం. వాడేమనుకున్నాడు? మనల్ని పిచ్చోడు అనుకున్నాం. అందుకనే పిచ్చ మా లోకం. కాబట్టి పిచ్చికి దేర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్. పిచ్చి సత్యంగా ఉండిపోతేనే ఉంటుంది. అది పిచ్చి సత్యం అనుకుంటేనే ఉంటుంది. పిచ్చి ఇది పిచ్చి అనుకుంటే ఇంకా పిచ్చి ఉండదు. పిచ్చి కనుక అది పిచ్చి అని గుర్తింపబడితే ఇంకా పిచ్చి ఉండదు. పిచ్చివాడికి అరే నాకు పిచ్చి పట్టింది అని అనిపిస్తే ఇంకా పిచ్చి ఉండదు. వాడికి ఆ పిచ్చి గుర్తింపు లేకపోవడం వల్ల, అదే సత్యం అవడం వల్ల అలా ఉంటుంది. అలా ఇప్పుడు మనకు కూడా అంతే. మనం అనుకుంటాం వాడు పిచ్చివాడిని, వాడేమనుకున్నాడు? మనం పిచ్చివాడు అనుకున్నాడు. అందుకని వాడు అలా చూసి వికృత చేష్టలు చేస్తాడు వాడు. కాబట్టి చూడండి, లోకం అంటే శంకర్లు అంటారు బయట లేదు. ఇట్ ఈస్ నాట్ ఎక్స్టర్నల్లీ ప్లేస్డ్, ఇట్ ఈస్ ఇంటర్నల్, లోపల. అందుకనే తెలియబడు విశ్వంబు దృశ్యమనుచు తెలివినై కాంచు దృశ్యంబును దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమేను లేదు ఇది సర్వ వేదాంత సార సంగ్రహంబు అన్నది. అసలు ఒక్క శ్లోకంతో మనిషి ఎంత సాధన చేయొచ్చు. భాగవతంలో పోటను అసలు ఆ శ్లోకం చదువుతుంటేనే మనకు లోపల అనుభూతి కలిగిపోవాలి. లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటికి అవ్వల నవ్వండు నేకాకృతి వెలుగొందు. ఆ శ్లోకం రాసేటప్పుడు పోతన ఆ స్థితిని పెన్ను పెట్టాడు అక్కడ ఆయన. అంతేగాని వీటిని పెన్నుతోటి రాయలేదు ఆయన. పెన్నుతోటి రాస్తే అది మన్నుతో సమానమే. మన్ను అంటే ఏంటి? మట్టితో సమానం. అది పెన్నుతో రాస్తుంటే అది మొన్నే. ఆయన ఆ స్థితిని పొందాడు. అనుభవం, స్వాత్మస్థితి, స్వాత్మానుభూతి అక్కడ ఆయన ఆ స్థితిలో ఉండి రాశారు ఆయన. ఎంత ఎక్సలెంట్ స్టేట్మెంట్ అంటే లోకంబులు అంటే, లోకంబులు అంటే బయటది కాదండి అని చెప్పేది. ఇదంతా లోకాలు. ఏంటి? బయట 14 లోకాలు ఉన్నాయి కదా, 7 పైకి 7 కిందకు ఉన్నాయి కదా. అలాగనే ఇక్కడ లోకాలున్నాయి 10 లోకాలు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. అంతేకాదు మనస్సు, బుద్ధి, చిత్తాహంకారం 14 లోకాలు. అక్కడికి కాదా అవన్నీ జడలోకాలు ఉన్నదిలే. అసలు 14 లోకాలు ఎక్కడున్నాయి? చతుర్దశ భువనాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 4 అంతఃకరణలు కలిపి 14 లోకాలు. లోకంబులు, లోకేశులు అంటే ఈ ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క లోకేశుడు ఉంటాడు, అంటే ఈశ్వరుడు ఉంటాడు, ఒక్కొక్క అధిపతి ఉంటాడు. ప్రజననే బ్రహ్మాతిష్టతు, పాదయోర్విష్ణుస్తిష్టతు, హస్తయోర్హరస్తిష్టతు, బాహోరింద్రస్తిష్టతు, జఠరే అగ్నిస్తిష్టతు. ఇలా అవయవాలకు ఎలా అయితే అధిష్టాన దేవతలు ఉంటారో అలానే 14 లోకాలకి కళ్ళకి సూర్యచంద్రులని, ముక్కుకి వాయువని, చెవులకి దిశాధిపతులని, నాలుకకు వరుణుడని, మాటకి అగ్ని అని, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిష్టాన దైవం ఉన్నాడు. మనస్సుకి రుద్రుడని, బుద్ధికి విష్ణువని, అలా
అలాగనే చిత్తానికి వాసుదేవుడని, అహంకారానికి వీరభద్రుడని, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిష్టాన దేవతలు ఉన్నారు మనకు, ఒక్కొక్క లోకానికి. కాబట్టి 14 లోకాలకి లోకంబులు, లోకేశులు, లోకస్థులు అంటే కళ్ళతో చూసినప్పుడు నేను చూసేవాణ్ణి, చూసేవాడు లోకస్థుడు అంతేనా. గృహస్థు అంటే ఏంటి? గృహంలో ఉండేవాడు. అలాగని లోకస్థుడు అంటే ఏంటి? లోకంలో ఉండేవాడు. ఏ లోకం? చూపు అనే లోకంలో ఉండేవాడు, శబ్దం అనే లోకంలో ఉండేవాడు, శబ్ద ప్రపంచంలో ఉండేవాడు, దృశ్య ప్రపంచంలో ఉండేవాడు, రుచి ప్రపంచంలో ఉండేవాడు, స్పర్శ ప్రపంచంలో ఉండేవాడు లోకస్థులు. ఆలోచించేటప్పుడు ఆలోచన మాత్రమైనటువంటి ప్రపంచంలో ఉండేవాడు, విచారణ చేసేటప్పుడు విచారణాత్మకమైన ప్రపంచంలో ఉండేవాడు. ఇది అనలిటికల్ పర్సన్ అంటారు, అంటే విచారణాత్మకమైన లోకంలో ఉన్నాడనమాట లోకస్థుడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన లోకంబులు, లోకేశులు, లోకస్థులు, ఈ 3 చెప్పారు కదా. నెక్స్ట్ ఏమన్నారు? తెగిన, తుది అంటే ఇవన్నీ తెగిపోయాయి. ఎక్కడ? నిద్రలో. నిద్ర వస్తేనే తెగిపోతాయి. తెగిపోయా లేదా? కళ్ళు చూడవు, అలా ఉంటుంది, చేతులు పట్టుకోవు, కాళ్ళు నడవవు, అదేమి పనికిరా, అన్ని అలా జడమైపోయి ఉంటాయి. లోకంబులు జడమైపోయింది, లోకస్థులు జడమైపోయింది, లోకేశులు పడిపోయారు, ఎవరు లేరు, ఇంకా 3 పడిపోయారు. తెగిన తుదిన లోకంబగు, తెగిపోయినటువంటి తుది, దాని యొక్క మొదలు ఏదైతే ఉందో అదేంటి? అలోకంబగు, అక్కడ ఏ లోకము లేదు. ఎలా ఉంది? పెంచీకటి. ఆ నిద్రలో ఏముందంటే ఏముందండి నాకు ఏం తెలియలేదండి. పెంచీకటికి అంతటితో ఆగిపోలేదు. అవ్వల, ఆ పెంచీకటిని కూడా దాటిపోతే అవ్వల, దాన్ని దాటితే ఏముంది? ఏకాకృతినై వెలుగొందు. అంటే ఆ నిద్రలో ఏమీ కనబడట్లేదు, అసలు లోకం లేదు, నేను ఈవులు అన్ని పడిపోయాయి, ఏమీ తెలియట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏమీ తెలియట్లేదు అనాలి అంటే ఎవరో ఒకటి ఉండాలి. నాకు ఇది తెలియదు అనేది ఒక వ్యక్తి చెప్పాలి, నాకు ఇది తెలుసు అనేది ఒక వ్యక్తి చెప్పాలి. ఇప్పుడు సపోజ్ నేను ఏంటంటే ఒక ఇంటికి వెళ్ళాను, ఇంట్లో తాళం వేసిన వాళ్ళు, మీరు వెళ్ళండి స్వామీజీ, మేము వచ్చేస్తాం, ఈలోగా ఒకవేళ లేకపోతే మేము వస్తాము, మీరు వెళ్ళండి అన్నారు. సరే, తాళం వేసింది ఏమిటి, వీళ్ళు వెళ్ళిపోయారేమో అనుకుని బెల్లు కొట్టాను, తాళం వేసింది. ఇంట్లో ఎవరు లేరండి బాబు అనింది. ఏంటిది? ఇంట్లో ఎవరు లేరని ఏంటి? ఇంట్లో ఎవరు లేకపోతే మాట వస్తుంది. మళ్ళీ బెల్లు కొట్టాను, బాబు చెప్పాను కదండి ఇంట్లో ఎవరు లేరు అంటే. నేను ముందు రికార్డెడ్ వాయిస్ అనుకున్నాను, తర్వాత మళ్ళీ మార్చింది మాట. రెండోసారి కొట్టేటప్పటికి బెల్లు కొట్టలేదు, ఈసారి తలుపు కొట్టాను. ఇంటికి బెల్లు కొడితే వస్తుందేమో, లోపల ఎలా పెట్టారేమో, ఇది కొట్టంగానే ఇంట్లో ఎవరు లేరు, ఇంట్లో ఎవరు లేరని రికార్డ్ ఏమైనా పెట్టారేమో, తలుపు కొడదాని తలుపు కొట్టాను. బాబు అలా బాధేకండి తలుపులు, ఇంట్లో ఎవరు లేరు అంటే నా యాక్షన్కి రియాక్షన్ వస్తుందంటే అక్కడ ఎవరో వ్యక్తి ఉండాలి. అమ్మా నువ్వు ఎవరనంటే, నేను పని పిల్లని బాబు, వాళ్ళు వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళారు, వస్తారట గంటలో. తలుపు తాళం వేసి, అవునండి వెనక పెరట్లో ఖాళీగా తలుపు తెరిచిందండి, మా అమ్మగారు ఏమో వెనక్కి వెళ్ళి పని చేసుకుని వెనకాల తాళం వేసుకెళ్ళిపోమని వెనకాల తాళం ఇచ్చారు. అంటే ఇంట్లో ఎవరు లేరు అని అక్కడి నుంచి శబ్దం వచ్చిందని అంటే ఉన్నట్టే కదా. అలాగనే ఆ చీకటి, ఆ నిద్రలో ఎలా ఉందనంటే చీకటి, పెంచీకటి, కానీ ఏమీ కనబడట్లేదు అంటే వాడు ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ చీకటి చేసామండి, ఏమీ లేదు, మిమ్మల్ని వదిలేసాం చీకటి గదిలో, ఏదైనా చూడండి అక్కడ ఏముందనంటే ఏమీ లేదండి అన్నారనుకోండి, ఆ చీకట్లో మీరు లేనట్టేనా? చూడండి, ఏమీ లేని చీకటిని మీరు గుర్తించారు అంటే మీరున్నారు, మీ ఉనికి ఉంది. పోతనంటాడు, లోకంబులు, లోకేశులు, లోకస్థులు, తెగిన తుది నలోకంబగు, చీకటికి అవ్వల ఎవ్వండు నేకాకృతినై వెలుగొందు. వాడున్నాడు అక్కడ. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అదే అంటున్నారు, అహమయం కుతః భవతి చిన్వతః అయి పతతి నిజ విచారణం. ఆ నేననేది ఎక్కడి నుంచి లేస్తుంది, ఆ నేననేది ఎక్కడ పడిపోతుంది. ఆ నేననేది లేస్తే ఇవన్నీ లేస్తున్నాయి, ఆ నేననేది పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయి. అయితే ఆ నేననేది ప్రధానమా మనకు? కాదు. ఆ నేననేది పడిపోయినప్పటికీ నేను హాయిగా ఉన్నాను. ఆ నిద్ర చూడాలి, ఆ నిద్రలో నేను పడిపోయాను అంటే ఏం జరిగింది తెలుసండి?
నేనే పడిపోతే ఒకవేళ నిద్రలో, ఉదయం లేచిన తర్వాత ఎలా ఉందండి ఆ నిద్ర అని అడిగా అనుకోండి, హాయిగా ఉందండి. ఎవరు చెప్పారండి? పడిపోయిన వాడు చెప్పడుగా మాట. మళ్ళీ నిద్ర రావాలంటే ఏంటి? నేననేది పడిపోవాలి. అంటే నేను పడిపోయాను కానీ నేనున్నాను అక్కడ. అంటే నేను పడిపోయాను అని అంటే పడిపోయేది నేను కాను. ఎలాగైతే భార్య అనే ఆలోచన పడిపోయిందో, భర్త అనే ఆలోచన పడిపోతుందో, కొడుకు అనే ఆలోచన పడిపోతుందో, ఈ లోకానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ పడిపోతున్నాయో చూడండి. అలాగనే నేను అనేది కూడా ఆలోచనగా ఉంటే పడిపోతుంది ఆలోచన. అప్పుడు ఏమైపోతుంది? ఆలోచన పడిపోతుంది, తలంపు పడిపోతుంది, మూలం మిగిలిపోతుంది. అందుకని మూల తలంపు అనే శబ్దం వాడాను. మూల తలంపులో మూలము తలంపు, మూలము ప్లస్ తలంపు. అది మేలుకున్నప్పుడు మూల తలంపు లేస్తుంది, ఆ తలంపు లేస్తుంది, అన్నిటినీ పెనవేసుకుంటుంది, అన్నిటినీ చూస్తుంది. చూడండి, నిద్రలో ఏమవుతుంది? అన్ని తలంపులు పడిపోతున్నాయి. ఈ మూల తలంపులో తలంపు పడిపోతుంది, మూలం మాత్రం ఉండిపోతుంది. అర్థమైందా మీకు? సో ద రియల్ నేచర్ ఈజ్ అంటే ఇంక వేరే క్రియాపదం అక్కలే. ఈజ్ అంటేనేంటి? ఉంది. ద రియల్ నేచర్ ఈజ్ అంతే. అక్కడ నా వాస్తవ స్థితి అక్కడుంది, నిలబడింది. ఆ స్థితిలో ఎలా ఉందనంటే ఆ నిద్రలో లోకం లేదు, జీవత్వం లేదు, దేవుడు లేడు, దెయ్యం లేదు, అసలు ద్వైతం లేదు, ఇది అది నాది నేను ఏవీ లేవు. ఎలా ఉంది? నేనే ప్రకాశిస్తూ హాయిగా ఉన్నాను. ఆ స్థితిలో ఏమీ లేదు. అసలు ఏమీ లేకుండా ఆ స్థితిలో ఎలా ఉండగలిగాను? హాయిగా ఉండగలిగాను. కానీ మేలుకున్న తర్వాత ఆ హాయిని పొందడం కోసం నేను లోపలికి వెళ్ళడం మానేసి, వెనక్కి తిరగడం మానేసి, బయటికి తిరగడం మొదలుపెట్టాను. అందుకని నిద్రపోయినప్పుడు పొందిన హాయిని పొందడం కోసం మేలుకున్న తర్వాత తాపత్రయపడుతూ ఉంటాం. ఇందులో ఉందేమో, అందులో ఉందేమో, అందులో ఉందేమో, అందులో ఉందేమో. కస్తూరి మృగం ఒకటి ఉంటుంది, చాలా ఎక్సలెంట్ మృగం. దానికి ప్రతి నెలకొకసారి ఆ మృగానికి బొడ్డు నుంచి ఒక మలం బయటకు వస్తుంది, మైల మురికి. కానీ అది మురికి కాదండి, మహాసుగంధం. అసలు అంత సుగంధం, ఆ కస్తూరి సుగంధం ఇంకా అంతకంటే గొప్పదేది లేదు. అది బయటకు వచ్చేటప్పుడు దానికి బాగా ఒక ఇరిటేషన్ ఉంటుంది అక్కడ. అదేం చేస్తుందంటే ఆ మృగం, అది చేతులు ఉండవు కదా దానికి, బొడ్డు దగ్గర ఇలా పడుకుని ముక్కుతోటి దాన్ని అలా పొడి చేస్తూ ఉంటుందండి ఆ ఇరిటేషన్కి. అదేంటంటే ఆ మలం బయట నుంచి దాని ముక్కుకు అంటుకుంటుంది. అది పైకి లేచి అంటుంది, వాసన, అబ్బా సుగంధం. అదేమనుకుంటుందంటే అబ్బా అక్కడెక్కడో ఉంది, పీల్చగానే వచ్చింది అనుకుంటుంది. అక్కడికి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది, పీలుస్తుంది. ఇంకా ముందు నుంచి వస్తుంది, అక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి పీలుస్తుంది. ఇంకా ఎక్కడ కాదు అక్కడ అనుకుంటుంది. ఇలా వెళ్ళి 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 ఏం చేస్తుందంటే దానికి మతి భ్రమించి ఆ దొరక్క చెట్టు గుద్దేసుకుని చచ్చిపోతుంది. వాస్తవంగా అది కనుకొక్కసారి ఇది నాదే, నా ముక్కుకు అంటుకుంది, నాదే నాకు స్ఫురిస్తుంది అని గుర్తించగలిగితే ఈ పరుగులు అక్కర్లేదు, వెంపర్లాట. బయటికి పరుగులు తీయక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏదో చేయక్కర్లేదు. ఉన్న స్థానంలోనే, ఉన్న స్థితిలోనే, ఉన్న స్వరూపమే గుర్తించవచ్చు. అలాగని ఇక్కడ శంకర్లు అంటారు, నీలో ఉండే, నీవై ఉండే ఆ శాంతి, నీవై ఉండే ఆ హాయి, ఆ ఆనందం ఏదైతే ఉందో, ఏ స్వరూపమైతే ఉందో అది సత్యం జ్ఞానమనంతం, సచ్చిదానందం. అది ఆ ఆనంద స్థితిని, ఆ స్వరూపాన్ని అది గుర్తించకపోవడం వల్ల మళ్ళీ ఆ మూలం ఏమవుతుంది? మేలుకోవడం అంటప్పుడు తలంపు లేస్తుంది. తలంపు లేచి ఏం చేస్తుంది? అన్నిటినీ లేపేస్తుంది. మళ్ళీ ఈ తలంపు, ఈ అన్ని తలంపుల్ని చూసి రిలేషన్ పెంచుకుంటుంది. శరీరం అంతా వ్యాపించేస్తుంది తన శక్తిని, మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. బాహ్య ప్రజ్ఞ, బహిప్రజ్ఞ, అక్కడుందేమో, ఇక్కడుందేమో, ఇక్కడుందేమో, అక్కడుందేమో. పోనీ అక్కడుందని ఏదైనా తెచ్చుకున్నాం అనుకోండి, దాంతో పర్మనెంట్ అయిపోయిందే. కొన్ని రోజులు దాన్ని చూసిన తర్వాత ఇది కాదు ఇంకోటి, అంతేనా కాదా? చూడండి, ఆలోచించండి. కానీ నిద్రలోకి వెళ్ళిపోగానే ఇవన్నీ పడిపోతున్నాయి. ఎలా ఉంటున్నాను? హాయిగా ఉంటున్నాను. అంటే నేను ఆనందంగా ఉండడానికి, నేను హాయిగా ఉండడానికి, నేను శాంతిగా ఉండడానికి ఏదన్నా ఉంటే అశాంతి,
ఏమిటండి ఈ స్థితి? అందుకని ఇక్కడ మహర్షి ఒక్క అడుగు ముందుకు పెట్టి ఏమంటున్నారంటే, ఆ నేను అనేది ఎక్కడ మేలుకుంటుంది, ఆ నేను అనేది ఎక్కడ పడిపోతుందో వాడి వల్లే ఇదంతా కూడా. వాడు లేచాడు, అన్నింటినీ లేపుతున్నాడు. వాడు పడిపోతున్నాడు, అన్నింటినీ పడేస్తున్నాడు. వాడు ఆడుకుంటున్నాడు ఆట. వాడిని పట్టుకోవాలి. వాడెక్కడ పడిపోతున్నాడు, వాడెక్కడ లేస్తున్నాడు, ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మహర్షి ఒక్క అడుగు ముందుకు నెడుతూ ఆయన అంటారు, అహమి నాశభాగ్ అహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమ పూర్ణ సత్. ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఆ నేను అనేటువంటి ఆ లోపల ఫీల్ ఏదైతే ఉందో, ఎక్కడ ఆ నేననేది ఫీల్ అవుతున్నారు? ఎక్కడ ఫీల్ అవుతున్నాం ఆ నేననేది? ఒకసారి చూడండి, బాగా చూడండి. ఆ నేను అనేది ఎక్కడ ఫీల్ అవ్వడానికి దానికి ఏం రూపం లేదు, అది ఒక భావన. బాగా ఆలోచించింది. ఆ నేను అనేది ఒక భావన, బస్ అంతే. ఆ భావనని మనం ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఆ భావనని చూడాలంటే ఏం చేయాలంటే, ముందు ఒక వస్తువుని చూడండి, ఒక గులాబీ పువ్వుని చూడండి. గులాబీ పువ్వు మీకు ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడే నేను కూడా కనిపిస్తుంటాడు. చూసేవాడు అక్కడే ఉంటాడు,